నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ఘర్షణలు, పలు చోట్ల ప్రశాంతంగానూ కొనసాగుతుంది. అయితే గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు నమోదవుతూ మరికొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో ఇప్పటికీ కూడా ప్రారంభం కానటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అసలు పోలింగ్ సరళి ఎలా కొనసాగుతుంది, దీని మీద మాకు అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. వర్మ, మన ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతోంది. మరికొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు, ఘర్షణలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదామా, మన రిపోర్టర్స్ నుంచి తీసుకుందాం. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ప్రచారాల పర్వంతో ఇక చివరి అంకానికి చేరుకోపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలందరూ కూడా బారులు తీరి ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో పోల్ ఏ రకంగా సాగుతుంది, ఎంత పర్సెంటేజ్ వెళ్ళింది? ముందుగా మనం అమలాపురం వెళ్దాం జ్యోతి. అమలాపురంలో బాబీ మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలు అన్నది ఈసారి చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారుతున్న అంశం. మరి ఆ ప్రాంతంలో ఏ రకంగా పోల్ జరుగుతుంది, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఉన్నాయా, ఈవీఎంలు ఎక్కడైనా మొరాయించాయా? బాబీని చూద్దాం. బాబీ, అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా పోల్ జరుగుతుంది? బాబీ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. వరం గారు, రైట్, ప్లీజ్. ఎక్కువ శాతం అయితే మహిళలు బారులు తీస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ల దగ్గర ఎక్కువ శాతం ఓటు వినియోగించుకోవడానికి మహిళలే ఉన్నారు. మంచు వెంటలో కూడా లెక్క చేయకుండా బారులు తీస్తున్నారు. వరం గారు, ఇప్పుడు దాకా పోలైన ఓట్ల శాతం అయితే కోనసీమ వైడ్గా 9.44 గా నమోదైంది. 9 గంటల కల్లా కోనసీమ వ్యాప్తంగా. రవి గారు, రామచంద్రపురం 12.79, మమ్ముడివరం 8.1, అమలాపురం 12.27, రాజోలు 9.22, టీ గన్నవరం 7.92, మండపేట 9.27 ఓట్ల శాతంగా నమోదైన కోనసీమ వ్యాప్తంగా. వరం గారు, రైట్, ఓకే. అంటే అవాంఛనీయ సంఘటనలు ఏవైనా జరుగుతున్నాయా? చెదురుమదురు సంఘటనలు, పోలీస్ బందోబస్తులు ఏ రకంగా చేశారు? ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎక్కువ శాతం అయితే కోనసీమ వ్యాప్తంగా అయితే ఎక్కువ శాతం మహిళల కాడి నుంచి, పురుషుల కాడి నుంచి ఎక్కువ శాతం బారులు తీస్తున్నారు. ఎక్కడ అయితే 1-2 చోట్ల తప్ప ఎక్కడ సంఘటన జరగలేదు. మమ్ముడివరం అలాగే మండపేట ఒక చోట మెరాయించింది విఎంఎల్ తప్ప ఎక్కడైతే ఏ విధమైన అసలు సంఘటనలు లేవు. వరం గారు, రైట్, ఓకే. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన టెంపరేచర్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మంచు ఎండ అయితే తీవ్రంగానే ఉంది. అయినా కానీ లెక్క చేయకుండా ఇక్కడ మహిళలైతే, పురుషులైతే ఎక్కువ శాతం ఓట్లు వినియోగించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ స్థాయిలో క్యూ లైన్ లోనే నిలబడి ఓట్లు వినియోగించుకుంటున్నారు. రైట్, బాబీ, ఒక విషయం, 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరుగుతున్న ఈ పోలింగ్ ఆ వ్యత్యాసం ఏం కనిపిస్తుందా? ఎక్కువ శాతం వర్మ, ఎక్కువ శాతం. ఎలాగంటే ఇప్పటికే 9.44% నమోదైందంటే ఎక్కువ శాతం నమోదైనట్టు లెక్క. టోటల్ గా లెక్కేసుకుంటే ఎక్కువ శాతం, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ శాతం ఆసక్తి చూపించారు జనాలు. అందరూ ఓటు వినియోగించుకోవాలి, ఓటు వేయాలని చెప్పేది చాలా మంది ఎక్కువ బయట ఓటర్లు ఎక్కువ వచ్చారు. రైట్, థ్యాంక్ యూ బాబీ. ఇది అమలాపురం. అంటే కోనసీమ ప్రాంతాల్లో చాలా కీలకంగా ఈ ఎన్నికల్ని మనం చూడబోతున్నాం. ఇందులో భాగంగా ఓటు శాతం కూడా గతంలో